ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అన్ని రకాల అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇక్కడ ఉన్న యూత్కి దట్ ఈస్ ద ఓన్లీ ఆపర్చునిటీ లెఫ్ట్ ఫర్ దెమ్ టు ప్రివెంట్ దేర్ సూసైడ్స్, టు ప్రివెంట్ దేర్ క్రైమ్స్. కాబట్టి ఇక్కడున్న డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వీలైనంత తక్కువ టైంలో ఎక్కువ మందిని కలిసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ యువర్ రిపోర్ట్ మిస్టర్ చేతన్, ఐ థింక్ యూ హ్యావ్ నాట్ సెడ్ ఎనీథింగ్ అబౌట్ దట్. 100% డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్స్లలో 84% గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. దే ఆర్ నాట్ అన్ఎడ్యుకేటెడ్, దే ఆర్ నాట్ జస్ట్ లిటరేట్స్. ఇది నేను ఐ వాస్ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ ఇన్ దిస్ రిపోర్ట్. ఇప్పటికీ ఇక్కడ రావడం కంటే ముందు కూడా నేనేమనుకున్నానంటే 10th క్లాస్ ఇంటర్ చదివిన వాళ్ళు హౌస్ వైఫ్స్, ఎక్కువ మంది హౌస్ వైఫ్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎక్కువ మంది 10th లోపు చదివి మానేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు నేను డైరెక్ట్ సెల్లింగ్లో అనుకున్నాను. కానీ రిపోర్ట్ చూస్తే 84% గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అంటే ఇప్పుడు అర్థమైంది ఎందుకు జెంట్స్ ముందున్నారు. ఇక్కడ ఈ సంవత్సరం మనకు 1% జెంట్స్ ఎందుకు ముందున్నారంటే దే వాంట్ టు ఫైండ్ దేర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఆ ట్రెండ్ను మనం గమనించాలి. ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ వాజ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు దేర్ ఫ్యామిలీస్. హౌస్ వైఫ్స్ కానీ హోమ్ మేకర్స్ కానీ వాళ్ళ భర్త తెచ్చే ఆదాయంతో పాటుగా సెకండరీ సోర్స్గా దీన్ని పెట్టుకున్నారు. కాబట్టి ఇన్ పాస్ట్ ఇయర్స్ లేడీస్ ఫస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయింది కాబట్టి ఇవాళ ఇది ఫస్ట్ ప్లేస్లో జెంట్స్ వచ్చారు, తర్వాత గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు. ఈ మారుతున్న ట్రెండ్స్ని కనుక మనం గమనించకపోయినట్టయితే మనం వెనుకబడిపోతాం డైరెక్ట్ సెల్లింగ్లో. లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. లాస్ట్ టైం నేను వెన్ ఐ వాస్ షేరింగ్ ద డయాస్ ఆఫ్ IDSA ఐ షేర్డ్ మై ఫిజికల్ ప్రాబ్లమ్ విత్ యూ. నేను క్యాన్సర్ సర్వైవర్ అని చెప్పాను. బికాజ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ సప్లిమెంట్స్ నేను క్యాన్సర్ రెండోసారి రాకుండా లాస్ట్ 12 years నుంచి నన్ను నేను కాపాడుకుంటూ వచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ ఒక డాక్టర్ నాకు హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఆస్పిరిన్ ప్రిస్క్రైబ్ చేయడం వల్ల అగైన్ లాస్ట్ ఇయర్ నేను బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది. బట్ ఇవాళ నేను పెరాలసిస్ నుంచి బయటపడి 100% మీ ముందు వచ్చి అంటే ఏ రకమైన డిఫెక్ట్స్ కనబడకుండా, నేను ఇక్కడ చిన్న డిఫెక్ట్ ఉంటే మీరు గమనించలేదు, నేను క్యాండిల్ వెలిగించేటప్పుడు నా చేయి కొంచెం షివరింగ్ ఉండే. నేను జయేష్ గారు పక్కన్నారు కాబట్టి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, బికాజ్ ఆఫ్ మై బ్రెయిన్ హెమరేజ్ ఐఎమ్ సఫరింగ్ అని. సో ఇవాళ నేను మీ ముందు 100% రైట్ పర్సన్గా ఉన్నాను అంటే నా షుగర్ కంట్రోల్ చేసింది, నా బీపీని కంట్రోల్ చేసింది కేవలం డైరెక్ట్ సెల్లింగ్లో ఉండే సప్లిమెంట్స్ మాత్రమే. ఎవరైనా మీరు చెక్ చేయాలంటే మా ఇంటికి రావచ్చు. మా ఇంట్లో డోర్ ఇక్కడ కింద కాళ్ళ దగ్గర వేసుకునే డోర్ మ్యాట్ దగ్గర నుంచి టాయిలెట్లో ఉండే ప్రోడక్ట్ వరకు డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ తప్ప ఇంకోటి ఉండదు మా ఇంట్లో. ఎనీవన్ కెన్ సీ, వేరే ప్రోడక్ట్ ఉండదు. అయితే కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని కంపెనీలో ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ ఇంకొన్ని కంపెనీలో ఉంటాయి. ఒక కంపెనీలో బిజినెస్ చేయొచ్చు, మిగతా కంపెనీల్లో కన్జ్యూమర్గా ఉండొచ్చు. అట్లా నేను ప్రతి కంపెనీ నుంచి కూడా ఎందులో బెస్ట్ ప్రోడక్ట్ ఉంటే కాంప్రమైజ్ కాను. ఎందుకంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. గర్వంగా ప్రౌడ్గా చెప్పగలుగుతాను. ఎందుకు అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా. ఇక్కడ ఎవరు ఐశ్వర్యరాయ్ రారు, అమితాబ్ బచ్చన్ రారు. ఇక్కడ ప్రోడక్ట్లో దమ్ము ఉంటేనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇక్కడ బతికి బట్టగడుతుంది. ప్రోడక్ట్లో దమ్ము లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మిగలదు. కాబట్టి కళ్ళు మూసుకొని ఏదైనా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ IDSAలో ఉందంటే కళ్ళు మూసుకొని ఆ ప్రోడక్ట్స్ కొనవచ్చు. మనమేమి దానికి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ దే క్లెయిమ్, దాని మీద ఏదైతే క్లెయిమ్స్ ఉన్నాయో 100% మనం వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అవి ఒకవేళ తప్పు అయితే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వాళ్ళని బయటికి నెట్టేస్తుంది. మీరు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నేమ్స్ లిస్ట్ చూడండి. లాస్ట్ ఇయర్ ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు 21 ఉండే, అంతకంటే ముందు 22 ఉండే, ఇప్పుడు 18 కనబడుతున్నాయి. I think you have sent out 3 people from direct selling company, 3 companies. It is not there in the Google, only 18 companies it is showing. So ఎందుకు అంటే అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఎవరు చేసినా కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎక్స్క్యూజ్ చేయదు. సో నేను లాస్ట్లో ఒక అప్పీల్ నేను ప్రభుత్వానికి, జయేష్ రంజన్ గారు ఉన్నారు కాబట్టి ఒకటి చేయదలుచుకున్నాను, రెండవది మీకు చేయదలుచుకున్నాను. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి సంబంధించి మనం ఏదైతే రూల్స్ ఇంతకుముందు గైడ్లైన్స్ ఇష్యూ చేశామో అందులో మనము
జాయింట్ కలెక్టర్స్ని రెస్పాన్సిబుల్ ఫర్ పర్సన్గా పెట్టాం. బట్ రీసెంట్గా నేను ఒక కంప్లైంట్ ఫైల్ చేశాను. ఒక కంపెనీ, ఇట్ ఈస్ నాట్ ది పార్ట్ ఆఫ్ ఐడిఎస్ఏ, బట్ బాగా బిజినెస్ చేస్తున్న ఒక కంపెనీ, ఒక డిస్ట్రిబ్యూటర్, ఆమెకు 4 months బ్యాక్ 10 lakhs కమిషన్ వచ్చింది, 3 months బ్యాక్ 7 lakhs వచ్చింది, 2 months బ్యాక్ 3 lakhs వచ్చింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 0 అవుతున్నది. షీ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. షీ కేమ్ టు మీ. నేనేం చేశానంటే ఏం జరిగింది అని చూస్తే వాళ్ళ రూల్స్ను బైలాస్ను అన్ని పక్కకు పెట్టి దే ఆర్ చేంజింగ్ ద డిస్ట్రిబ్యూటర్స్ యాజ్ దేర్ విష్. ఒక టీంలో 10,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఆ లీడర్కి చెప్పకుండా సింపుల్గా దాన్ని తీసుకుపోయి వేరే వాళ్ళకి అటాచ్ చేశారు. ఇట్ ఈస్ 100%, 1000% అన్ఫేర్ ప్రాక్టీస్ ఆఫ్ ది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో మనము ఆ జాయింట్ కలెక్టర్కి చెప్పినప్పుడు అసలు ఆయనకు తెలియదు. దే ఆర్ నాట్ అవేర్ దట్ దే ఆర్ ది concerned officers for the implementation of direct selling guidelines, which was accepted by Telangana government in 2018. So manamu we have to వాళ్ళ లోపల కొంత క్లాసెస్ చెప్పడమో లేకుంటే ఏదైనా మీటింగ్ పెట్టడమో జాయింట్ కలెక్టర్స్ అందరికి కూడా దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సెకండ్ ఏంటంటే ఐడిఎస్ఏకు నా అప్పీల్ ఏంటంటే మనం బాగున్నాం, వీఆర్ ఆల్ గుడ్, వీ షుడ్ నాట్ కన్ఫైన్ అవర్ సెల్ఫ్స్. If any other company out of direct selling association doing any wrong practices, it is also our responsibility to bring to the notice of the concerned officers on behalf of IDSA. You should not leave it to the responsibility of the distributors. ఇప్పుడు మనం మంచిగా ఉన్నాము అని అంటే మంచిగా లేని వాటిని కూడా మనం పనిష్ చేసే దానిలో ఒక ఇన్స్ట్రుమెంట్గా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఉండాలి అనేది నా రిక్వెస్ట్. ఇట్స్ మై అప్పీల్ టు ఐడిఎస్ఏ. ప్లీజ్ మీరు దాన్ని పరిశీలించండి. ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై యూ, చాలా తొందరగా మనము మంచి కంపెనీలను జయేష్ గారు ఏదైతే ఆశించారో పిరమిడ్ స్కీమ్స్ను కానీ చైన్ సిస్టమ్ మనీ చైన్ స్కీమ్స్ను కానీ దీనిలో నుంచి ఎలిమినేట్ చేయాలి. ఇవాళ ఐజాన్ టుడే 457 కంపెనీస్ ఆర్ దేర్. ఎవ్రీ వన్ ఈజ్ క్లెయిమింగ్ దట్ దేర్ కంపెనీ ఇస్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, బట్ ఓన్లీ జెన్యూన్ కంపెనీస్ ఆర్ విత్ ఐడిఎస్ఏ. పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ టు డిఫరెన్షియేట్ which is genuine and which is not. So andukani it is also the responsibility of the IDSA to filter the fake companies and spurious companies from the direct selling industry. And I can promise you on behalf of Telangana state that we will become number 1 in South, and soon we will become number 1 in the country in coming 2 or 3 years. So as you said, in 2025 direct selling business is going to 65,000 crores. ఇప్పుడు ఏదైతే మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయో రాబోయే 3 ఏళ్లలో 65,000 కోట్లకు పోతున్నది. బై దట్ టైమ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ తెలంగాణ విల్ బి నంబర్ 1. థ్యాంక్ యూ. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఐడిఎస్ఏ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ ఇంటి అడ్రస్ ఇస్తున్నారు కదా సార్, మేము అందరం వస్తున్నాం అక్కడికే మీటింగ్ తర్వాత. ఓకే, సో నిజంగానే చాలా చక్కగా చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో యంగ్స్టర్స్ ఎలాగైతే కొంచెం ఇది అవుతున్నారో దాని మీద కూడా దృష్టి పెట్టడం వల్ల చాలా చాలా థ్యాంక్స్. మనం అనుకుంటూ ఉంటాం గవర్నమెంట్ వినిపించుకోవట్లేదు, కానీ చూసారు కదా ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. కొంచెం టైం పడుతుంది. అదే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ లాగా అప్పుడప్పుడు రావడం లేట్ అవ్వచ్చు, కానీ వచ్చి తీరడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. సో నౌ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇందాక నుంచి మేము మాట్లాడుతుంటే మీరు విన్నారు. ఇప్పుడు మీలో ఒకరు వచ్చి మాట్లాడుతున్నారు. వారి పేరు మిస్ సిప్రా గర్గ్ అండి. డిఎక్స్ఎన్ మార్కెటింగ్ నుంచి వారు మాట్లాడబోతున్నారు. వారి యొక్క సంబోధనలు మనం తెలియజేయబోతున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. Good morning to all. Good morning IDSA. Myself Shipra Garg from Uttar Pradesh. Me and my husband is the crown ambassador of World, youngest crown ambassador of World. I want to say that a lady can do anything and everything because she is a survivor and warrior. As you know that only a lady has the power that she can birth a life. So, and she is a survivor because she can do everything. So I am 100% sure after this program and after getting this honor, I am thankful to IDSA that they give me this honor. I am really very thankful. And I am just saying कि for all four ladies, I want to say some lines. मैं भी छूना चाहती थी आकाश, मैं भी छूना चाहती थी आकाश, मौके की थी मुझको तलाश. And IDSA, direct selling is that
platform where I get this. So thank you IDSA Direct Selling. And one more thing, that I am come from a family that हम कुछ करना चाहते हैं, but we want to do more things, but we have no platform. So सब महिलाओं के लिए, सब एक महिलाएं जो strong महिलाएं, उनके लिए कहना चाहूँगी, शक्तिशाली महिलाएं कभी सम्मान नहीं मांगती, but they can prove their work and they get this by their work. So I am also here and I'm thankful to IDSA Direct Selling Company, and for all of you ladies, congratulations to all of you. Thank you to all. Sorry, one more thing I want to say. नारी के सम्मान में IDSA मैदान में. थैंक यू सो मच. तो चलिए शुरू करते हैं. मैदान में हम लोग वैसे ही आ चुके हैं. ఓకే సో చాలా అవార్డ్స్ ఉన్నాయి అక్కడ. చాలా కష్టంగా వెతికినట్టున్నారు ఈ పేర్లన్నీ, ఎందుకంటే ఇంతమంది చక్కగా ఇంత వర్క్ చేస్తుంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ పేర్లు తీసుకోవాలని. ఆ లాస్ట్లో చివర్లో కూడా నవ్వుతున్నారు నన్ను చూసి, కాబట్టి నాకు అర్థమవుతుంది నా మాటలు మీకు అందుతున్నాయని, నా భాష పరో భాష మీకు అర్థమవుతుందని. సో ఫస్ట్లీ ఉమెన్ డైరెక్ట్ సెల్లర్స్ వాళ్ళని మేము ఫెలిసిటేట్ చేయబోతున్నాము. సో పర్లేదు, నెక్స్ట్ టైం ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిద్దాం. ఇక్కడ 1-2 మెన్ పేర్లు ఉండేటట్టు కూడా మేము ప్రయత్నిస్తాం. ఏమంటారు? అంతే కదా, ఎంతకైనా మేము సక్సెస్ చేయాలనే చూస్తాం. బిహైండ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అన్నట్టు నెక్స్ట్ టైం 1-2 పేర్లు మనం మెన్స్వి కూడా పెడదాము. ఓకేనా? అండ్ ఫస్ట్గా ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆర్ డిగ్నటరీస్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఆర్ చీఫ్ గెస్ట్ ఆఫ్ ది డే జయేష్ రంజన్ జీ టు ప్లీజ్ come forward to felicitate our women direct sellers. First పేరు వచ్చేసి మిస్ నవనీత గారు, 4 లైఫ్ ట్రేడింగ్ నుంచి. కెన్ వీ హ్యావ్ నవనీత గారు ఆన్ స్టేజ్? ఒకసారి గట్టిగా చెప్పట్లండి. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ నవనీత గారు. స్టేజ్ పైకి మీకు గిఫ్ట్. Next, let me invite on stage Miss Durga Marisetti garu from Brew Life Marketing. ఒకసారి గట్టిగా చప్పట్లండి దుర్గా గారి కోసం.
Thank you so much for supporting us. And now I would request Ms. S.V. Satigaru from Enagic Indian Kanjan Water. ఒకసారి గట్టిగా చప్పట్లు for Satigaru on stage. Please put your hands together. Please put your hands together. Sir, మీరు కూడా. Next, I would request Miss Maya from Herbalife India. क्या बात है माया जी, बहुत ही ज्यादा खूबसूरत लग रही हैं आज आप. గట్టిగా చెప్పట్లండి. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అందరూ. And now may I request Ms. Swarnalata Pantulu from International Marketing Corporation, IMC. ఒకసారి గట్టిగా చెప్పట్లండి స్వర్ణలత గారి కోసం. నమస్కారం స్వర్ణ గారు, కంగ్రాచులేషన్స్. ఏంటి చప్పట్లో ఇంత సప్పదనం వచ్చింది? కమాన్. And now may I request Dr. Tripti Sahu from Modi Care Limited. ఒకసారి గట్టిగా చెప్పట్లండి ఫర్ తృప్తి గారు. Come on everybody, ఇంకా ఒక్క నేమే ఉంది, అసలు జోష్ అనేది తగ్గకూడదు. Please put your hands together. And now may I request from Oriflame India, Miss Sheikh Shahnaz ji on stage. The youngest. Wow. Okay. Music suggest something different. How old are you, Shahnaz? ఒకసారి గట్టిగా చప్పట్లు. Just 22 అంట. I request all the commenter holders to please come on to the stage. All the ladies, Navnita garu, Varalakshmi garu, Durga garu, Supra garu, Sati garu, Maya garu, Swarnalata garu and Tripti garu on stage అండి ఒక గ్రూప్ పిక్చర్ కోసం. త్వరగా. అంతేనండి, అయిపోయి పేర్లు అయిపోయి. ఎస్, ఒకసారి అందరూ త్వరగా వచ్చేస్తే చక్కగా. మరోసారి గట్టిగా చెప్పట్లండి ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్ హు హావ్ మేడ్ దిస్ హ్యాపెన్. Come on ladies, bright smile. Already I could see. With the short of time. Yes. Can we have Mr. Vivek Katoj garu, our treasurer IDSA, for the vote of thanks? ఒకసారి గట్టిగా చెప్పట్లండి వివేక్ గారి కోసం. Please put your hands together everyone. शुभोदया everyone. I hope ये आज का event जो था that was quite insightful. You will get to know various elements of direct selling, including the figures of Telangana, of India and globally. जिस हिसाब से ये grow कर रहा है, that's quite a tremendous growth, and this industry has a potential. So I would like to thank the dignitary who made this occasion very special. To begin with, Shri Jayesh Ranjan ji, we are thankful
to your good self for the best showing the trust on the direct selling and backing the industry throughout. Thank you so very much, sir. मैं सर की भाषा में तो नहीं समझ पाया, बट मेरे को वो चीज़ समझ आया जो सर बोलना चाहते थे. द इंटेंट इज टू weed out the bad players, how we can differentiate among the bad players and the genuine players. और हम लोग मिनिस्ट्री ऑफ कंज्यूमर अफेयर्स के साथ मिलके हम लोग जागो ग्राहक जागो के अंदर कई प्रोग्राम्स कर रहे हैं, जिसमें हम लोग वी वर टॉकिंग अबाउट डायरेक्ट सेलिंग एंड व्हाट आर द पॉजिटिव एलिमेंट्स ऑफ डायरेक्ट सेलिंग, हाउ अ नॉर्मल पर्सन, एक आम आदमी कैसे डिफरेंशिएट कर सकता है एक जेन्युइन कंपनी में और जो कंपनी जिसका पिरामिड स्ट्रक्चर है या पॉन्जी स्कीम है. सेकेंडली सर ने बताया रजिस्ट्रेशन प्रोसेस के बारे में. आई होप सून वी विल हैव अ रजिस्ट्रेशन प्रोसेस विद इन द स्टेट. एंड ऑनलाइन के बारे में जैसा सर बता रहे थे कि ई कॉमर्स कंपनी ने जिस हिसाब से ड्यूरिंग दिस कोविड काम किया है, आई वुड लाइक टू इन्फॉर्म यू सर दैट ड्यूरिंग दिस कोविड सारी डायरेक्ट सेलिंग कंपनी ने अपना बेस जो था वो ऑफलाइन से ऑनलाइन मोड में चेंज किया. वी इन्वेस्टेड इन आवर डायरेक्ट सेलर्स. We have empowered them with the trainings, and what we have seen now during this pandemic, जो हमारी industry है, despite of this black swan, we were able to register a growth. 19-20 में जैसे आपने देखा हमने 28% growth की थी, और इस pandemic के first 6 महीने में हमारा जो growth था वो 6 महीने का था. But special thanks to the government of Telangana, जिन्होंने online delivery को हमेशा on रखा. इससे हमें इंश्योर रहे कि हमारे जो प्रोडक्ट्स थे दैट विल रीच टू द कंज्यूमर ड्यूरिंग दिस पैंडेमिक एज वेल. माय थैंक्स टू श्री प्रकाश राव जी, चेयरमैन तेलंगाना वाटर रिसोर्स डेवलपमेंट कॉर्पोरेशन, हु हैज ऑलवेज सपोर्टेड एंड बैक दिस इंडस्ट्री. मैं देख रहा था जो इनका प्रकाश राव जी का जो पैशन था टुवर्ड्स डायरेक्ट सेलिंग इंडस्ट्री. सो थैंक यू so very much, sir. My thanks to Shri Shrikant Reddy ji from Department of Consumer Affairs. What I have learned, sir ने अभी 23 दिन पहले ही join किया है. So very warm welcome, sir, to this department and to this wonderful, beautiful world of direct selling. I'm sure together we will work and have this registration process well in place. Bijon Mishra ji, who's the international consumer policy expert. वैसे यूजली जब बिजॉन जी बोलते हैं इट्स वेरी डिफिकल्ट टू स्पीक आफ्टर हिम, एंड आई हैव सीन हिम मिस्टर मिश्रा. ही इज सो पैशनेट अबाउट नॉट ओनली द डायरेक्ट सेलिंग इंडस्ट्री, बट आई हैव सीन व्हेन ही फाइट फॉर द कंज्यूमर राइट्स. सो जब मैं पहला जब इस इंडस्ट्री में आया था तो मैं इनको देखता था एंड आई वाज लाइक, यू नो, मैं इनके साथ कब मेरे को आई गेट एन अपॉर्चुनिटी टू मीट हिम, टू स्पीक टू हिम. So he's so passionate, and he's working very rigorously for the benefits of the consumer. That reminds me of Jayesh ji's point on the quality product. Sir, I would like to tell you that direct selling industry will provide quality product in affordable prices by reducing that chain. And my special thanks to all women direct seller who have been duly recognized in this event. I would like to thank today the woman speaker from direct selling fraternity who shared her wonderful story, which would inspire many women in the state across the nation. I would like to thank our friend from press and media who have been the companions of IDSA endeavor to spread the word about the direct selling. The direct selling industry in Telangana is all set to leverage its potential with a conducive business climate, thanks to the government of Telangana. The industry is looking at Telangana as a private destination, not only for generating sales, but also establish the production facility for manufacturing the high-class product within the state. So I would like to conclude by quoting Brian Tracy. The future belongs to the competent. The future belongs to the competent. Get good, get better, be the best. Thank you. Thank you
you so much, sir, and thank you so much to all the dignitaries for coming over here. మరొకసారి గట్టిగా చెప్పట్లండి వీరందరి కోసం వారి సమయాన్ని మనకు కేటాయించినందుకు. Thank you so much, Jay sir. Thank you so much, Prakash sir, Bejon sir, and everybody on the stage, Shrikant sir, for coming over here. So, ladies and gentlemen, the lunch is all set. So, ఎవరైనా భోజనం చేయాలనుకుంటే కనుక చక్కగా వెళ్ళి భోజనం చేయొచ్చు. And we do have one-on-one question and answer session also with the media. So, if any questions from the participants, from the people present over here, we welcome you all. But due to short time, Jay sir have to leave and Prakash sir have to leave.